కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10-11 లేఖనాలు ఎంత స్పష్టంగా లేఖనం సెలవిస్తా ఉందో ఒకసారి చదవండి ప్రియులారా. మీరు దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నానని చెప్పి పౌలు గారు ఎంత స్పష్టంగా గలతీ సంఘానికి అక్కడ సెలవిస్తా ఉన్నాడో చూడండి. ఆయన ఆ రోజు గలతీ సంఘానికి చెప్తా ఉన్నాడంటే అలాగ ఆచరించుచున్నటువంటి నేటి క్రైస్తవ బిడ్డలు కూడా పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా మాట్లాడుచున్నాడని మనం చూస్తూ ఉన్నాం పిల్లల. సో ఎందుకనంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11-15 లేఖనాలను మనం అక్కడ చూసినట్లయితే అలాగూ జరిగించుచున్నటువంటి వాళ్ళని ఎలాగా పండుగలను, అమావాస్యలను, దినములను, సంవత్సరములను జరిగించుచున్నటువంటి వారి విషయమై దేవుడు ఎంతో హేయంగా ఫీల్ అవుతూ వారిని ఎంతో అసహించుకుంటూ వారి విషయమై తనను ఎంతో తన హృదయం ఎంతో నొచ్చుకొంచున్నది అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. వాటిని జరిగించుతున్నటువంటి వారిని చూసి దేవుడు విసిగిపోయి ఉన్నాడని చెప్పి అక్కడ స్పష్టంగా లేఖనం మనకు సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు కొన్ని పండుగలను, కొన్ని దినములను, సబ్బాతు దినం వంటి కొన్ని దినములను, కొన్ని ఉత్సవములను, 50 సంవత్సరాల ఉత్సవము, సునాద సంవత్సరం అనే అటువంటి ఉత్సవములను దేవుడు ఇచ్చినప్పుడు ఇజ్రాయేలు వాటి విషయంలో ఏ విధంగా ప్రవర్తించి దేవుని విసిగించారో, వాళ్ళు ఎలాగా అసహ్యులుగా మారారో దేవుడు దాన్ని చూశాడు. కాబట్టి నూతన నిబంధనలో ఆయన ఎటువంటి పండుగలను మనకి ఇవ్వట్లేదు పిల్లారా. అందుకని కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మీరు 13-16-17 వరకు చూసినట్లయితే అక్కడ లేఖనం కూడా ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో ఒకసారి చూడండి పిల్లరా. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్ములను జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వాటిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి యొక్క ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని చెప్పి లేఖనము ఎంత స్పష్టంగా సెలవిస్తూ ఉన్నదో చూడండి. ఎందుకంటే పాత నిబంధనలు ఇవ్వబడినటువంటి ఆ 7 పండుగలను కూడా దేవుడు తన సొంత చేరాతతో దాన్ని తుడిచివేసి సిలువకు మేకుతో కొట్టి మనకు అడ్డంగా ఉన్నటువంటి వాటినన్నిటినీ ఎత్తివేశాడని చెప్పి లేఖనము ఎంత స్పష్టంగా ఇక్కడ చెప్తా ఉందో మీరు గమనించండి. ఎందుకంటే ఆ పండుగలన్నీ నీడగా ఉంటూ యేసుక్రీస్తు నిజస్వరూపమైనటువంటి యేసుక్రీస్తుకు ఛాయగా అవి ఉన్నవని చెప్పి లేఖనము స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది పిల్లరా. అంతమటే కాదు, కాబట్టి వాటి విషయంలో మిమ్మల్ని ఎవ్వరూ తీర్పు తీర్చే అవకాశం ఇవ్వకండి. ఎందుకనంటే అవి ఛాయ, నిజస్వరూపము యేసుక్రీస్తులో నెరవేరినదని చెప్పి యేసుక్రీస్తు ఇక్కడ పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా ఇక్కడ ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి వాటినన్నిటిని దేవుడు తుడిచివేశాడు పిల్లరా. వాటినన్నిటిని దేవుడు తన సొంత చేరాతతో కొట్టివేశాడు. కాబట్టి అవి జరిగించి మనము అన్యుల చేత తీర్పు తీర్చబడే వారిగా మనం మారకుండా ఉండాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవుడు మనలను సత్యము నుంచి సర్వసత్యంలోకి నడుపుతున్నాడని చెప్పి లేఖనం సెలవిస్తూ ఉన్నది. పాత నిబంధనలు మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశము సత్యం అని రాయబడింది. నూతన నిబంధనలు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ సత్యం అనగా ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని లేఖనం సెలవిస్తూ ఉన్నది. యోహాను సువార్త 17:17 రాయబడింది, నీ వాక్యమే సత్యమని. ఆ వాక్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు వెళ్ళిపోయి పరిశుద్ధాత్ముడుగా ఆయన వచ్చినప్పుడు
ఆయన చెప్తా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారని. మరి సర్వసత్యం అంటే ఏంటిదో తెలుసా? పండుగలను, దినములను, మాసములను, ఉత్సవములను ఇటువంటి ఏవి ఆచార రూపకంగా జరగకుండా ఆ దినాలు అంటే వీళ్ళు పండుగగా జరుగుతున్నటువంటి దినాలు, వీళ్ళు పండుగగా పరిశుద్ధంగా జరుపుతున్నటువంటి దినాలు కూడా మనకు సాధారణ దినము వలె అవి కూడా ఉండాలి. అంతేకాని ఆ దినమునకు ప్రత్యేకత ఏమీ ఆపాదించకూడదు పిల్లారా. ఎందుకంటే దేవుని లేఖనము మనకు అలాగా సెలవిస్తూ ఉన్నది. మరి మనం సంతోషంగా ఉండకూడదా అని అంటే దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది, ప్రతి దినము దేవుని బిడ్డలకు సంతోషకరమైనటువంటి దినం పిల్లారా. సో కాబట్టి వీటిని జరిగించి మీరు దేవుని లేఖనాన్ని వ్యతిరేకంగా చేయకండి. ఎందుకంటే భూమిపైన ఉన్నటువంటి ప్రతి మానవుడు దేవుని లేఖనంలో ఉన్నాడు పిల్లారా. అయితే నువ్వు నేను ఏ లేఖనంలో ఉన్నామన్నది మనం సరిచూసుకోవాలా. దేవునికి వాక్య వ్యతిరేకమైనటువంటి లేఖనంలో ఉన్నామా, దేవుని బిడ్డలకు సంబంధించినటువంటి లేఖనంలో ఉన్నామా మనం చూసుకోవాలా. సాతానుకు సంబంధించినటువంటి వారి గుంపులో మనం ఉన్నామా, లేదంటే దేవుని బిడ్డల గుంపులో మనం ఉన్నామా మనం చూసుకోవాలి పిల్లరా. ఎందుకంటే సాతానుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ అన్యులు కాదు, వాళ్ళందరూ దేవుని ఎరిగినటువంటి బిడ్డలే. వాళ్ళు తమ క్రియల వలన దేవుని ఎరగమన్నట్టుగా లేఖనం మనకు స్పష్టంగా చెప్తా ఉంది. అయితే దేవుని బిడ్డలు మాత్రము తిమోతికి రాసినటువంటి పత్రిక 1:18 ఉంటారు పిల్లరా. ఏమని రాయబడింది అక్కడ? ఏమనంటే దేవుని బిడ్డలకు సంబంధించినటువంటి ముందుగా ఇవ్వబడినటువంటి ప్రవచనములను వారు నెరవేర్పు చేస్తూ తమ పోరాటాన్ని వాళ్ళు జయంకరంగా జరిగిస్తారని అక్కడ లేఖనం సెలవిస్తూ ఉన్నది పిల్లరా. సో కాబట్టి మీరు ఎందులో ఉన్నారో మీరు చూడండి. ఎందుకంటే మనము సాయంకాల సమయంలో ఉన్నాం పిల్లరా, ప్రభు రాకడ సమయంలో ఉన్నాము. మనకు లేఖనం సెలవిస్తూ ఉన్నది, మనకు తెలుసు ప్రియులారా, సాయంకాల సమయమున ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతావని. అందుకే మీరు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ బయట జరుగుతున్నటువంటి చర్చలలో కానీ మీరు చూడండి, ఎప్పుడూ లేనంతగా దేవుని గురించి డిస్కషన్ జరుగుతూ ఉన్నది పిల్లరా. ఎందుకో తెలుసా? మనము సాయంకాలంలో ఉన్నాం కాబట్టి కొందరు దేవుడు బహుగా ఉన్నాడు అనే దాంట్లో వెళ్ళిపోతూ ఉన్నారు. దాంట్లో కొందరు దేవుడు 7 ఉన్నారని చెప్పి కొందరు మాట్లాడుతూ ఉన్నారు పిల్లరా. కొందరు BOI సంస్థలు మాత్రము దేవుడు 3 అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొంతమంది దేవుడు 2 అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు పిల్లరా. ఇంకొంతమంది దేవుడు అనే వాణ్ణి కన్ఫ్యూజన్ చేసి త్రిత్వము, త్రియేక అనే దాన్ని కన్ఫ్యూజన్ చేసి అలాగా మారిపోతా ఉన్నారు పిల్లారా. ఇంకొందరు యెహోవా మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు అనే దాంట్లో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకొందరు దేవుడు ఒక్కడే అనే దాంట్లో వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు పిల్లారా, మనకు రాకడ సమయం వచ్చింది, సాయంకాల సమయంలో మనం ఉన్నాము. కాబట్టి వారి గూడు ఏదో వారు ఎత్తుక్కుంటూ వాళ్ళ దాంట్లో ప్రవేశిస్తూ ఉన్నారు. నీవు ఏ గూడులో ఉన్నావో ఒక్కసారి చూసుకోనండి. సాయంకాలంలో ఉన్నాం కాబట్టి ఒక్కసారి నువ్వు ఏ గూడులో ఉన్నావో చూసుకోండి. దేవుడు బహుగా ఉన్నాడు అనే గూళ్ళో ఉన్నవా, దేవుడు 3 అనే గూళ్ళో ఉన్నవా, దేవుడు త్రిత్వము అనే గూళ్ళో ఉన్నవా, దేవుడు త్రియేక అనే కన్ఫ్యూజన్ కలిగినటువంటి గూళ్ళో ఉన్నావా, లేదంటే దేవుడు యెహోవా మాత్రమే దేవుడు అనే గూళ్ళో ఉన్నవా, లేదంటే దేవుడు ఒక్కడే అనే గూళ్ళో ఉన్నవా, లేదంటే యెహోవాయే తండ్రి అయినటువంటి యెహోవాయే కుమారునిగా భూమిపైకి వచ్చి తన ప్రాణమును పెట్టాడు మన కోసము, ఆ కుమారుడే మరలా పరిశుద్ధాత్మగా వచ్చిండు అనగా దేవుడు ఒక్కడే అనే గూళ్ళో ఉన్నవా? ఏ గూడులో ఉన్నవో నిన్ను నువ్వు పరీక్షించేసుకో. చివరి దినాల్లో ఉన్నాము, సాయంకాలంలో ఉన్నాము. ఇవన్నీ లేఖనాలు దేవుని బిడ్డల జీవితంలో మన కనుల ఎదుట నెరవేర్పు జరుగుతూ ఉంటే ఆ కార్యములను చూస్తున్నటువంటి మనము చెప్పగలం పిల్లారా, మనము సాయంకాలంలో ఉన్నామని. కాబట్టి సాయంకాలంలో ఉన్నాము, చివరి దినాల్లో ఉన్నాము, రాకడ సమయంలో ఉన్నాము. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరే సమయంలో ఉన్నాము. నువ్వు ఏ గూడికి వెళ్తా ఉన్నావు అన్నది జాగ్రత్తగా పరీక్ష చేసుకో. ఇంకొందరు పండుగ క్రైస్తవులు ఉంటారు పిల్లారా, పండుగ అనే గూళ్ళో ఉంటారు. మరి మీరు కూడా ఆ గూళ్ళో ఉన్నారా? దినములు, ఉత్సవములు, మాసములు వీరికి పండుగలాగా చేస్తేనే వాళ్ళకు చర్చి గుర్తుకొస్తుంది పిల్లారా. మరి మీరు ఆ గూళ్ళో ఉన్నారా? ఒక్కసారి
మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ దేవుని లేఖనాన్ని నెరవేర్పు చేయువారుగా ఉంటారని చెప్పి, దేవుని రాకడ కొరకు మీ ఇత్తబడి వారిలో ఉంటారని చెప్పి, దేవుని కోసం ఎదురు చూసేవారుగా ఉంటారని చెప్పి, ఇలాగా పండుగ క్రైస్తవులు అనబడినటువంటి గూడు కూడా ఉంది పిల్లరా. వీళ్ళు పండుగప్పుడే, అంటే ఒక స్పెసిఫిక్గా దినం అప్పుడే, ఏదైనా మీటింగ్ అప్పుడే వీళ్ళు కూడుకుంటారు. మరి మీరు ఆ గూడులో ఉన్నవా? క్రైస్తవ పండుగని, మట్టల ఆదివారం పండుగని, లేదనంటే ఈస్టర్ పండుగని, ఈ పండుగ క్రైస్తవులు ఉంటారు. మీరు ఆ గూడులో ఉన్నారా? దేవుడు వాటిని అన్నిటినీ కొట్టివేశాడు పిల్లరా. నూతన నిబంధనలో మనకు ఎటువంటి పండుగలు లేవు, ఎటువంటి ఆచార సంబంధమైనటువంటి ఉత్సవములను దేవుడు మనకు ఇవ్వలేదు. అది దేవుని లేఖనానికి వ్యతిరేకము. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టాడనే ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందనంటే అది పేగన్ యొక్క కల్చర్ పిల్లరా. రోమన్ క్యాథలిక్లు తీసుకొచ్చినటువంటి కల్చర్. ఈ డిసెంబర్ 25న వాళ్ళ యొక్క సూర్య భగవానుడు జన్మించననే ఉద్దేశంతో వాళ్ళు డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టుకను కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు పిల్లరా. ఈ డిసెంబర్ 25న గురించి చరిత్ర చాలా పెద్దది పిల్లరా. వీలైతే మనం దాని గురించి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. అనగా బైబిల్లో లేని పండుగను వీళ్ళు తీసుకొని వస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. బైబిల్లో మనం చూస్తా ఉన్నాము 7 పండుగలు ఉన్నాయి పిల్లారా. అది పాత నిబంధనలో ఇజ్రాయెల్కి ఇవ్వబడినటువంటి పండుగలు. పాత నిబంధనలో బైబిల్లో 7 పండుగలను ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాము. కనీసము ఆ 7 పండుగలలో క్రిస్మస్ ఉందా? లేదు ప్రియులారా. ఈవెందో ఆ పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి 7 పండుగలు కూడా యేసుక్రీస్తులో నూతన నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగినవని మనం చూస్తూ, నూతన నిబంధనలో ఎటువంటి పండుగలను దేవుడు ఇవ్వట్లేదు. ఎందుకనంటే ఈ పండుగలలో ఏం జరుగుతుందో అనే విషయము దేవునికి స్పష్టత ఉంది కాబట్టి నూతన నిబంధనలో దేవుడు ఎటువంటి పండుగలను మనకి ఇవ్వలేదు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4:8-9 లేఖనాలు మనం చూస్తా ఉన్నాము. దినములను కానీ, మాసములను కానీ, సంవత్సరములు కానీ, అమావాస్యలను కానీ ఎటువంటి పండుగలను మీరు ఆచరించకూడదని అక్కడ స్పష్టంగా రాయబడింది పిల్లారా. కొలస్సీ పత్రికలో కూడా దాని గురించినటువంటి లేఖన ఆధారం మనకు కనబడతా ఉంది. ఇంత స్పష్టంగా దేవుని లేఖన ఆధారాలు ఉంటుండగా మరి వీళ్ళు ఎందుకు కల్పించారని అంటే, అన్యుల వలె వీళ్ళు కూడా ఆచారమును, అన్యుల వలె వీళ్ళు కూడా విగ్రహారాధనను చేయనట్లుగా ఈ రోమన్ క్యాథలిక్లు ప్రోత్సహించినట్టుగా మనం చూస్తా ఉన్నాం పిల్లరా. నిర్గమకాండము 32 అధ్యాయం మొత్తంలో మనం చూస్తా ఉన్నాము. లేని పండుగను అహరోను జనుల చేత ప్రేరేపించబడి కల్పించటం వలన ఇజ్రాయెల్లో గుంపులో ఏం జరిగిందో మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం పిల్లరా. అక్కడ ఏం జరిగిందనంటే వాళ్ళు బంగారాన్ని పోగు చేసి ఒక దూడను క్రియేట్ చేసుకొని వాళ్ళు పండగగా ఆ దినాన్ని ప్రకటన చేసుకొని వాళ్ళు తినటము, త్రాగటము, ఎగరటము, విచ్చలవిడిగా ప్రవర్తించటాన్ని దేవుడు చూచి తన హృదయాన్ని నొచ్చుకొని మోషతో చెప్తా ఉన్నాడు. సీనాయి పర్వతం పైన దేవునితో ఉన్నటువంటి మోషతో చెప్తా ఉన్నాడు, ఈ ప్రజలందరినీ నేను నాశనం చేసి నీ యొక్క సంతానంను హెచ్చిస్తానని చెప్పినప్పుడు మోషే దానికి అడ్డుపడి, దేవా అలా కాదని చెప్పి ప్రాధేయపడి దేవుణ్ణి వేడుకుంటున్నాడని మనం చూస్తా ఉన్నాము. మోషే సీనాయి పర్వతం పైకి వచ్చి వాళ్ళు చేసినటువంటి ఆ కార్యమును బేట్ చేసుకుని దేవుడు తన సొంత చేరాదతో రాసినటువంటి ఆ పలకలను కూడా మోషే పగలగొడుతున్నట్టుగా మనం అక్కడ చూస్తా ఉన్నాము. అంత కోపగించుకొని ఆ ఇజ్రాయెల్ ప్రజలతో ఏమని చెప్తా ఉన్నాడంటే, దేవుని పక్షంగా ఉన్న వాళ్ళు నా సైడ్ రండి అని చెప్పి పిలిచి దేవుని పక్షంగా లేని వారిని ఏం చేస్తా ఉన్నాడో ఆ అధ్యాయంలో మనం క్లియర్గా చూస్తా ఉన్నాం పిల్లారా. ఎవరైతే దేవుని పక్షంగా, మోక్ష పక్షంగా వచ్చినటువంటి ఆ లేవీయులకు చెప్తా ఉన్నాడు, మీరు ఈ జనులను, మీ సహోదరులని, చలికాళ్ళని, ప్రియులని, మీ జనాలని, సొంత జనాలని చూడకుండా వారినందరినీ దేవుని వాక్యానికి దీర్ఘంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ సంహరించమని చెప్పినప్పుడు ఆ దినాన ఇంచుమించు 3,000 మంది చనిపోవటాన్ని మనం చూస్తా ఉన్నాం పిల్లరా. వాళ్ళు చేసినటువంటి ఆ ఆచారాన్ని బేస్ చేసుకుని దేవుడు వాళ్ళని బాధించినట్టుగా కూడా లేఖనము స్పష్టంగా అక్కడ చెప్తా ఉన్నది. అట్లాంటిది పాత నిబంధనలు ఇచ్చినటువంటి ఆ 7 పండుగలలో క్రిస్మస్ లేదు పిల్లరా. ఈవెన్ దో పాత నిబంధనలు వదిలేసేయండి, అవి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అవన్నీ కొట్టివేయబడవి. యేసుక్రీస్తు నిజస్వరూపంలో ఉన్నటువంటి ఆయనలో అవన్నీ నెరవేర్పు జరిగినవి కనుక నూతన నిబంధనలో ఎటువంటి పండుగలు మనకి ఇవ్వబడలేదు. మరి అట్లాంటిది
పండగలు వీళ్ళు కల్పించుకొని చేయటం వలన వీళ్ళకి ఇంకా ఎంత భయంకరమైనటువంటి శాపం వస్తుందో ఒక్కసారి మీరు ఊహించండి పిల్లారా. ఎందుకు దేవుడు పండుగలను అంత ద్వేషిస్తా ఉన్నాడనంటే, పండుగలో జరుగుతున్నది ఏంటిది? తినటము, త్రాగటము, ఎగరటము, విచ్చలవిడిగా ప్రవర్తించి అనేక లేఖనాలను వ్యతిరేకంగా ప్రవర్తించడం జరుగుతూ ఉన్నది. అందుకని దానికి దేవుడు మెచ్చట్లేదు. మరి ఈరోజు క్రిస్మస్ అనే పండుగలో ఏం జరుగుతూ ఉన్నది పిల్లరా? విగ్రహార్థన కాకపోతే ఏం జరుగుతూ ఉన్నది? తినటము, త్రాగటము, ఎగరటం కాకపోతే ఏంటిది? ఈ క్రిస్మస్ రోజున ఈ క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు, యవనస్తులు, యవన స్త్రీలు, యవన పురుషులకైతే ఇదొక మహాదానందమైనటువంటి సమయం పిల్లరా. ఎందుకంటే వాళ్ళు ఎగరటము, తాగటము, ఎగరటము ఇదే జరుగుతూ ఉన్నది. ఈ క్రిస్మస్ పండుగను జరుగుతున్నటువంటి ప్రజలు చెప్తారు, దేవుని స్వార్థను మేము ప్రకటన చేయటం కోసము ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి. కానీ స్టాటిస్టిక్ చెప్తా ఉన్నవి, లెక్కలు చెప్తా ఉన్నవి ప్రపంచంలో ఏ నెలలో జరగనన్ని, ప్రపంచంలో ఏ నెలలో అమ్ముడు పోనని వైన్స్ ఈ ఒక్క డిసెంబర్ నెలలో అమ్ముడు పోతున్నట్టుగా మనకు స్టాటిస్టిక్ చెప్తా ఉన్నాయి పిల్లరా. ఏ నెలలో జరగని మానభంగాలు ఈ ఒక్క నెలలో జరుగుతున్నట్టుగా మనకు లెక్కలు చెప్తా ఉన్నవి. ఏ నెలలో జరగనన్ని తినటము, త్రాగటము, అమ్మడము, కొనడము ఈ నెలలో జరుగుతున్నట్టుగా మనకు స్టాటిస్టిక్ చెప్తా ఉన్నవి. అంటే జాగ్రత్త గమనించండి, సాతానుడు వీళ్ళని ఎలాగా మోసపరుస్తా ఉన్నాడో. ఏదైతే ఇజ్రాయెల్ సమాజంలో జరిగిందో అదే కార్యాన్ని నేడు క్రైస్తవంలో జరిగిస్తా ఉన్నాడు. దాన్ని క్లియర్గా దేవుని బిడ్డలు చూడగలుగుతారని చెప్పి ఆశిస్తా ఉన్నాను పిల్లరా. ఇంకా జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు ఈ రోమన్ క్యాథలికులు ఈ పండుగను తీసుకొచ్చినప్పుడు విగ్రహార్థన కాకపోతే ఏంటి? ముస్లింలేమో అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి చంద్రుణ్ణి కొలుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఈ హిందువులేమో ఆర్యులుగా ఉండి హిందువులుగా మార్చబడినటువంటి ఈ హిందువులేమో సూర్యుడిని వాళ్ళు ఆరాధన చేస్తున్నట్టుగా, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తున్నట్టుగా మనము మన కళ్ళతోని చూస్తా ఉన్నాము. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ రోమీలు కూడా బబిలోను నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా సూర్యుడిని ఆరాధించే ప్రజలే ప్రియులారా. సో ఇప్పుడు ఈ జనాలను కలపటం కోసము ఈ బబిలోనుల యొక్క ఆచారంలో క్రైస్తవులను కూడా కలపటం కోసము ఈ కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి తన తెలివిని ఉపయోగించి, ఈ కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి అటు రోమీలను నొప్పించకుండా ఇటు క్రైస్తవులను నొప్పించకుండా, రోమీలు సూర్యుని ఆరాధన చేస్తున్నారు కాబట్టి క్రైస్తవులను నొప్పించకుండా ఈ నక్షత్రాన్ని వాళ్ళు దేవునిగా ఆరాధన చేసినట్లుగా వాళ్ళు అక్కడ ఆ యొక్క డిసెంబర్ 25న వాళ్ళు జరుపుకున్న సూర్య దేవుని యొక్క పండుగను యేసుక్రీస్తు జనన దినంగా మార్చినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం పిల్లరా. చరిత్రలో దేవుని బిడ్డలు కాకుండా ఉన్నటువంటి క్రైస్తవంలో ఉన్నటువంటి అనేక మంది జనులు వాళ్ళ గృహం పైన ఈరోజు వాళ్ళు నక్షత్రాన్ని కలిగి ఉన్నారు పిల్లరా. ఎందుకంటే ముస్లింలు చంద్రుని ఆరాధిస్తారు, హైందవులు అనబడినటువంటి హిందువులు సూర్యుని ఆరాధిస్తారు. ఇప్పుడు క్రైస్తవులేమో నక్షత్రాన్ని ఆరాధించినట్టుగా వీళ్ళు మారుస్తా ఉన్నారు పిల్లరా. సో ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, మొన్న రీసెంట్గా ఒక పాస్టర్ చెప్తా ఉన్నాడు, మీరు 5 మూలలు కలిగినటువంటి నక్షత్రాన్ని ఇంటిపైన పెట్టుకోవటము అది పేగన్ కల్చరు. సో కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే 6 మూలలు కలిగినటువంటి నక్షత్రాన్ని పెట్టుకోవాలని అంటా ఉన్నారు. జాగ్రత్త వినండి, నక్షత్రాన్ని పెట్టుకోవటమే విగ్రహార్థన అయ్యా అని అంటే దాంట్లో మళ్ళా రకాలు. ఈ రోమన్ క్యాథలిక్ సంఘము అక్కడనే ఆగిందా అంటే అక్కడనే ఆగలేదు పిల్లరా. బబిలోను ఆరాధన చేయనట్టుగా, హిందువులు ఆరాధన చేయనట్లుగా చెట్లను పూజిస్తారు కదా, ఈరోజు మనం దాన్ని చూస్తూ ఉన్నాం కదా. సో అటువంటి ఆరాధనని మన క్రైస్తవులు కూడా తీసుకొచ్చిండ్రు. అదేంటిదంటే క్రిస్మస్ ట్రీ. వీరు ఆ రోజు క్రిస్మస్ ట్రీని డెకరేషన్ చేయటము, ఎన్నడూ లేనంత ఘనతను దాన్ని కలగజేయటము ఆరాధన కాకపోతే ఏంటి? ఎన్నడూ లేనంత ప్రాముఖ్యతను ఆ చెట్టుకి ఇవ్వటము, ఆ క్రిస్మస్ ట్రీకి ఇవ్వటము ఆరాధన కాకపోతే ఏంటది? ఒక్కసారి గమనించండి. మరి అక్కడనే ఆగారా? అక్కడనే ఆగలే పిల్లారా. హిందువులు ఎలాగైతే వాళ్ళ దేవుని ఆరాధన చేసినట్టుగా వాళ్ళకు వరాలని, గిఫ్ట్స్ అని ఇస్తారో ఆ విధంగా క్రైస్తవులు కూడా గిఫ్ట్స్ ని ఇవ్వటం కోసము ఇంకొక విగ్రహార్థన కార్యం చేశారు పిల్లారా. శాంతా క్లాస్ సంబంధించినటువంటి తాతని.
ఎక్కడన్నా ఉందా బైబిల్లో ఎక్కడన్నా లేఖన ఆధారాలు ఉన్నవి ఆ స్టార్ను పెట్టుకోమని, క్రిస్మస్ ట్రీని అలంకరించమని చెప్పి, క్రిస్మస్ తాత అని చెప్పి ఎక్కడన్నా బైబిల్లో ఆధారాలు ఉన్నాయా? లేవు పిల్లల. ఇదంతా విగ్రహారాధన, మతంలో ఉన్నటువంటి విగ్రహారాధన క్రైస్తవంలో వచ్చింది పిల్లరా. సో ఎవరైతే దాన్ని జరిగిస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి, లేఖనానికి వ్యతిరేకంగా మీరు జరిగిస్తున్నారు అనే విషయాన్ని క్లియర్గా చూడగలుగుతారని చెప్పి ఆశిస్తా ఉన్నాను పిల్లరా. లేఖనము ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నదనంటే దేవుని బిడ్డలు ఇట్లా ఉండకూడదని చెప్పి ఎన్ని మార్లు ఎన్ని చోట్ల చెప్పినా వీళ్ళు దాన్నే జరిగిస్తా ఉన్నారు పిల్లరా. ఒక్క లేఖనాన్ని మనం చూసి ఇక్కడ మనము అనేక లేఖనాలు ఉన్న పిల్లరా, ఒక్క లేఖనాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాము. అదేంటంటే తీతుకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ వచనాన్ని మీరు లేఖనాన్ని క్లియర్గా చూస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను పిల్లరా. క్లియర్గా చదవండి. ఎంత స్పష్టంగా లేఖనం చెప్తుందో చూడండి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు గాని, దేవుని ఎరుగుదుమని ఎవరు చెప్పుకుంటారు పిల్లరా? క్రైస్తవులు చెప్పుకుంటారు. దేవుని ఎరుగుదుమని వాళ్ళు చెప్పుకుందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. ఎంత స్పష్టంగా లేఖనం చెప్తా ఉందో ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి. అసహ్యులు అంటే దేవునికి విగ్రహారాధన అంటే అసహ్యమని చాలా చోట్ల రాయబడింది పిల్లరా. వీళ్ళు విగ్రహారాధన చేసే వాళ్ళు ఎవరు? అసహ్యులు. అవిధేయులు అని రాయబడింది అంటే వాక్యానికి విధేయత చూపకుండా వాక్యానికి వ్యతిరేకమైనటువంటి దాన్ని చేయువారు అవిధేయులు. ఎంత స్పష్టంగా ఈ లేఖనము ఈ క్రైస్తవులకి మ్యాచ్ అవుతుందో ఒకసారి మీరు చూడండి పిల్లరా. అంతే చెప్తుందా? సత్యవాక్యమునకి దూరంగా ఉండే వాళ్ళు ఎంత క్లియర్గా చెప్తుందో అక్కడ మీరు చూడండి పిల్లరా. సత్కార్యము విషయంలో భ్రష్టులు అంటే మంచి కార్యం చేసే విషయంలో సత్కార్యం అంటే ఏంటిది? సత్యం అంటే ఏంటిది? దేవుని యొక్క వాక్యమే సత్యం అని చెప్తా ఉంది పిల్లరా. అంటే దేవుని వాక్యము విషయంలో ప్రవర్తించే వాళ్ళుగా ఉండకుండా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళు వీరు ఎవరి గురించి చెప్తా ఉంది ఈ లేఖనము? క్రైస్తవుల గురించి. వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు గాని తమ క్రియల వలన వాళ్ళు దేవుణ్ణి ఎరగమన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని చెప్పి లేఖనం ఎంత స్పష్టంగా చెప్తా ఉందో మీరు అక్కడ చూడండి. తమ క్రియల వలన దేవుని లేఖనంలో లేని పండుగను చేస్తూ ఆ పండుగలో మళ్ళీ అనేక రకాలైనటువంటి విగ్రహార్థన చేస్తూ, అంటే నక్షత్రాన్ని పెట్టుకోవటం కానీ, లేదంటే ఆ క్రిస్మస్ ట్రీని అలంకరించటం కానీ, ఆ క్రిస్మస్ తాతం గురించి ఎదురు చూడటం కానీ, అనేక విగ్రహారాధన సంబంధమైనటువంటి కార్యములను జరిగిస్తూ తమ క్రియల వలన వాళ్ళు ఏమని చూపిస్తా ఉన్నారు? దేవుని ఎరగమన్నట్టుగా చూస్తా ఉన్నారు. అక్కడే మిగుతున్నారా? ఆ రోజు ఏంటిది? తినటము, తాగటము, ఎగరటము, విడిగా ప్రవర్తించటము. సో ఇదే కార్యం కదా. అంటే తమ యొక్క క్రియల వలన దేవుని ఎరగమన్నట్టుగా ఎంత స్పష్టంగా లేఖను మనకి ఇక్కడ చెప్తా ఉందో ఒకసారి గమనించండి. మరి నిజమైనటువంటి దేవుని బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా? నిజమైనటువంటి దేవుని బిడ్డలు దేనికోసం ఎదురు చూస్తారో తెలుసా? నిజమైనటువంటి దేవుని బిడ్డలు దేన్ని ఫాలో అవుతారో తెలుసా? ఒక్కసారి లేఖనం ఏం చెప్తుందో చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మీరు చదవాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను పిల్లరా. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఎంత స్పష్టంగా రాస్తా ఉన్నాడు చూడండి. పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నారు, నీకు సంబంధించినటువంటి ప్రవచనాలని నువ్వు గుర్తెరిగి దానిని ఫాలో అవ్వాలని, వాటిని కొనసాగించాలని, వాటిని నీ జీవితంలో నెరవేర్పు చేస్తూ మంచి పోరాడవాలని ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నాడు పిల్లారా. అంటే ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు ఏం చేస్తారని అంటే, నీకు సంబంధించినటువంటి ప్రవచనాలని నువ్వు గుర్తెరిగి వాటిని ఫాలో అవుతూ నిజమైనటువంటి దేవుని బిడ్డలో కొనసాగాలని చెప్పి ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తా ఉన్నది పిల్లారా. కొనసాగాలని దేవుని లేఖనము స్పష్టంగా చెప్తా ఉన్నది. సో కాబట్టి
దేవుడు ఏదైతే చేయకూడదని చెప్పాడో అటువంటి పండుగలను జరిగిస్తూ దేవుని లేఖనాన్ని తప్పుగా ప్రవర్తించకండి. దేవుని లేఖనంలో యేసుక్రీస్తు ఎండాకాలంలో పుట్టినట్టుగా మనం ఇక్కడ స్పష్టంగా చూస్తా ఉన్నాము. వీళ్ళు చేసుడు కూడా చలికాలంలో చేసి అది కూడా లేఖనాన్ని తప్పుతా ఉన్నారు. అంత మట్టుకే కాకుండా ఆ క్రిస్మస్ లోపల కూడా ఎన్ని రకాల విగ్రహార్థన చేసుకుంటూ దేవుని హృదయాన్ని నొప్పిస్తా ఉన్నారో, దేవుణ్ణి బాధపరుస్తా ఉన్నారో మీరు ఇక్కడ చూడొచ్చు పిల్లరా. ఆ నక్షత్రాన్ని పూజించటము, ఆ యొక్క చెట్లను పూజించటము, ఆ యొక్క శాంతాక్లాస్ని వర్షిప్ చేయటము, ఆ శాంతాక్లాస్ కోసము ఎదురు చూడటము, ఇట్లాంటి విగ్రహార్థ సంబంధమైనటువంటి ఆచారం చేస్తూనే తినటము, తాగటము, ఎగరటము, విచ్చలవిడిగా ప్రవర్తించటము, ఆ రోజు ఎలాగైతే ఇజ్రాయెల్ సమాజంలో ప్రజలు ప్రవర్తించి వాళ్ళ నాశనానికి వాళ్ళ కారకులయ్యారో, ఈ రోజు క్రైస్తవ ప్రపంచం కూడా అలాగ ప్రవర్తిస్తా ఉంది పిల్లరా. ఆ ఒక్క రోజులోని 3,000 మంది తమ సొంత జనులైనటువంటి లేవీయులు తమ సొంత ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ని చంపినట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఈరోజు మీరు అటువంటి పండుగలని జరిగిస్తూ దేవుని నొప్పిస్తూ దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉండకండి. తీతు 1వ అధ్యాయము 16 లేఖనంలో చెప్పబడుతున్నటువంటి ఆ లేఖనంలో మీరు ఉండకండి. దాంట్లో ఉండకుండా తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ లేఖన ప్రకారంగా మీకు సంబంధించినటువంటి ప్రవచనాలను నెరవేర్పు చేస్తూ దేవుని రాకడ కోసం ఎదురు చూస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను పిల్లరా.